మమ్మల్ని ఆశీర్వదించి 11 మాసాల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకు సహకారం అందించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండడమే కాదు, చెప్పిన 6 గ్యారంటీలే కాదు, చెప్పని కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం. అందుకు ఉదాహరణ మూసీ లాంటి ప్రాజెక్టు పర ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. మూసీతోని నల్గొండలో దాదాపు 30-40 లక్షల మంది, ఒకవైపు కింద ఫ్లోరైడ్, పైన 1 కోటి మంది హైదరాబాద్కి వెళ్ళొచ్చే డ్రైనేజ్ గాని, ఇండస్ట్రీస్ వేస్టేజ్ గాని, దాంతో రంగారెడ్డి నల్గొండ పూర్తిగా ఎన్నో రోగాలు, తెలియని రోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ గాని, కాళ్ళ నొప్పులు గాని, రకరకాల రీసెర్చ్ చేసిన వాళ్ళు చెబుతున్నారు. ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్న మేధావులు చెప్తుంటే మన ఎన్నికల ముందు హామీ ఇయ్యలే. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే మాటిస్తున్నాం. జరిగింది ఇంకా 10 మాసాలే, 11వ మాసంలో ఉన్నాం. అందులో 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మిగిలిన 8 మాసాలనే ఇప్పుడు కళాకారులు గాని, మా ఎంపీ గారు గాని, ఎమ్మెల్యేలు గాని చేసిన పథకాలు చెప్పారు. కలెక్టర్ గారు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒకటే మాటిస్తున్నా, మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, 2 పార్లమెంటులు సభ్యులతో సహకారం, మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్బీసీ సొరంగం నుంచి మొదలు పెట్టుకుని శివన్నగూడెం గాని, రామవనవెల్లి ప్రాజెక్టు గాని, ఇంకా మిగిలిపోయిన బుర్యాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు మండల హెడ్ క్వార్టర్ ఉండే వరకు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్లి జిల్లా హెడ్ క్వార్టర్ కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మొన్ననే కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా డాంబర్ రోడ్డుగా మారవాలి, ఎక్కడ బట్టి రోడ్డు ఉండొద్దని. మీకు ఇంకొక విషయం, నల్గొండ మున్సిపాలిటీతో పాటు ఇలా మిర్యాలగూడెం మున్సిపాలిటీ కూడా దాదాపు 400 కోట్లతోని ఇలా పనులు నడుస్తున్నాయి. నేను ఒక మాట ఇస్తున్నా మీకు, నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు వచ్చే ఎండాకాలం నాటికి రోజు తప్పించి రోజు ఇచ్చే మంచినీళ్ల కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీకు కృష్ణా నీళ్లు ఇస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. ఎందుకంటే దాదాపు నల్గొండలోనే 600 నుంచి 700 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు 15 వాటర్ ట్యాంక్స్, అంటే పెద్ద రిజర్వాయర్స్, ఒక్కొక్కటి 10 లక్షల కెపాసిటీ, 15 లక్షల లీటర్ల కెపాసిటీతోని ఇలా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి అన్ని. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఒకవైపు స్కిల్ సెంటర్, నిరుద్యోగ యువకులకు, ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం. ప్రతి కాలేజీ పక్కకు ఇలా సెట్రీ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. నెలకు 2,000 మంది మహిళలకు కంప్యూటర్ కోర్సు గాని, టైలరింగ్ గాని, ఇంకా వివిధ రకాల మెకానిక్ గాని ఆ కోర్సులన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాలే కాదు, మీ అందరికీ మళ్లీ మాటిస్తున్నాం, మేము ఎక్కువ బంగారు తెలంగాణ చేస్తామని చెప్తలేము. మీ అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా కేజీ నుంచి పీజీ మీద వరకు చదువుతామని చెప్పలేదు. కానీ ఇలా మా ప్రభుత్వం చెప్పని కార్యక్రమం, మరొకటి పేదవాళ్లకు వరంలాగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 200 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కుల మతాలకు అతీతంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్ లో 25 ఎకరాల స్థలంలో దాదాపు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఇవి కట్టి అందులోనే క్రికెట్ స్టేడియం గాని, డైనింగ్ హాల్ గాని, ఇంకా ఇతర ఇండోర్ స్టేడియంస్ తో పాటు లైబ్రరీ కూడా నిర్మించి చిన్నప్పటికెళ్లే కుల మతాలకు అతీతంగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన మా ప్రభుత్వం, మా మంత్రులే కాదు మా ముఖ్యమంత్రి గారి పట్టుదలతో ఆ కార్యక్రమం చేస్తున్నాం.
అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా అన్ని తెలుసు. సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నారు, మీరు పేపర్లో చూస్తున్నారు. 10 నెలల్లోనే ఇవాళ మీరు 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టే నేను ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఓల్డ్ సిటీకి పోతే ప్రతి ఇంటికి వచ్చి బిల్లు చూపిస్తుంది. నాకు జీరో బిల్లు వచ్చింది సార్, నెలకు 1000 రూపాయలు బిల్లు కట్టాలంటే నేను ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోకపోతుంటే అని చెప్పి అలాంటి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళం. ఇంకా 4 ఏళ్లలో చెప్పని కార్యక్రమాలు అప్పుడు మీరే చూస్తారు. నిజంగా మంచి పాలన ఎన్నుకున్నామని చెప్పి ఇందిరమ్మ పాలన వచ్చిందని సోనియా గాంధీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తామని మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఆ రోజు ఇదే శ్రీకాంతాచారి మన నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ ఎల్బీ నగర్ చౌరస్తాలో కాల్చుకొని మంటలల్లో అమ్మాయిలే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణిస్తే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేశం లాంటి ఎంతో మంది ఉద్యమకారులు గాని పార్లమెంట్ సభ్యులు గాని అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు, నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది, నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో 25 పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు సావొద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సాగు రోడ్లో తలకాయ పెడితే తెలంగాణ రాలే. ఒక ఆయన అంటారు పెద్ద మంత్రి, మేము తెలంగాణ కొట్లాడి తేవట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిందని. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నదే 2 పార్లమెంట్ సభ్యులు. సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేనా? కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం. సోనియా గాంధీ ఒక మాట చెప్పింది, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్ లో వార్డు మెంబర్ కూడా లేడు. పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి, 7 లక్షల అప్పులు మిగిలినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే. ఆ 40 కుటుంబాలు బాగుపడ్డాయి. అందుకని మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన 5 ఏళ్ళు 1వ తారీఖు ఎప్పుడైనా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు. 15వ తారీఖు వస్తుందా 20 వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసే వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటిది ఇలా 1వ తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం. 7 లక్షల అప్పుల్లో సరే పైసా దాచిపెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లానే 700 కోట్ల R&B రోడ్లు చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ముందు మీ అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఉధృతం చేయబోతున్నాం. ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇకపోతే లాస్ట్ గా ఇక్కడ పైన ఉన్న లతీఫ్ షా గుట్ట మీద పక్కకున్న వీర బ్రహ్మం గారి గుడికు ఘాట్ రోడ్ వేసి వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్గాని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరిక. లక్షల మంది వస్తారు కానీ మెట్ల మీద ఎక్కలేకపోతున్నారు. దానికి కూడా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు మళ్లీ చెప్తున్నా, ఆఫీసర్లకు చెప్తున్నా, మీరు మీ కష్టంతో మీరు చేసే పనితోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మనం జరిగిన సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్. అలాంటి మెజిస్ట్రేట్ జిల్లా ఐఏఎస్ ఆఫీసర్ని చంపాలనే ప్రయత్నంతో దాడి చేపించిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఈ తెలంగాణ. అందుకనే సోదరులారా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి, వారికి సహకరించిన అధికారులకు, మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, వైస్ చైర్మన్ రమేష్ గారు, మోహన్ రెడ్డి గారికి, ఇంకా మా టీం అందరికీ కూడా, ముఖ్యంగా కలెక్టర్ గారు, నేను ఉదయం నల్గొండకు వచ్చిన మళ్ళా ఆలేరు యాదగిరిగుట్టకు పోయినా మళ్ళా ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. వెంటనే